నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శ్రీరామనవమి యొక్క విశిష్టత మాకు తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శ్రీరామనవమి పండుగ విశిష్టత గురించి తెలియజేయాలి. శ్రీరామనవమి అని అంటే మనకు పండుగ అనేటప్పటికి తల్లి మనకు ఒళ్ళంతా కూడా చాలా పులకరింపుగా ఉంటుంది. ఎందుకంటే సీతారాముల యొక్క పేరు వినంగానే మహాద్భుతమైనటువంటిది. శ్రీరామ అనేటువంటి శబ్దము మన నోటి వెంట వింటేనే సకల పాపాలు హరిస్తాయి అని శాస్త్రం. అటువంటిది శ్రీరామనవమి పండుగ గురించి అంటే సీతారామ లక్ష్మణులు రామాయణము మనకు పారాయణము చేసుకునేటువంటి దివ్యమైనటువంటి ఇది. మామూలుగా శ్రీమద్ రామాయణం యొక్క గ్రంథము మనకు నిత్య పారాయణ గ్రంథం. అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, పితృవాక్య పరిపాలన అంటే ఏమిటి, ప్రజలను ఎలా పరిపాలించాలి, ఒక్క మాట ఎవరైనా అంటే ఆ మాటకు ప్రపంచానికి యథార్థము ఏమిటి అనేటువంటిది ఎలా తెలియజేయాలి, ఎంతో ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు రాముల వారు సీతారాముల వారి యొక్క ఇది మనము చెప్పుకున్నా ఇంకా 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 వినాలి అని అనిపించేటువంటి గ్రంథము, కథ గ్రంథము, ఇంకా మళ్ళీ చదవాలి అనేటువంటి గ్రంథము, గొప్పతనము ఒక్క రామాయణములోనే ఉన్నది అంటే ఏమాత్రము అతిశయోక్తి కాదు. శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి నాడు రాముల వారు పుట్టారు అని. మరి కళ్యాణము కూడా అప్పుడే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అదొక కన్నుల పండుగగా, వేడుకగా మనకు అనాది నుండి జరుగుతూ వస్తూ ఉన్నది. వివిధ రకాలైనటువంటి క్షేత్రాలలో, రాముల వారి యొక్క దేవాలయాలలో శ్రీరామనవమి పండుగ జరగటం అనేటువంటిది ఇది జగత్ కళ్యాణము కదా. ప్రతి ఇంటా కళ్యాణము జరిగినట్టుగానే ఉంటుంది. మన ఇంట్లో పెళ్ళి జరిగితే మనం మాత్రమే ఇంటి ముందు పందిరి వేసుకుంటాం. కానీ సీతారాముల వారి యొక్క కళ్యాణము శ్రీరామనవమి నాడు జరుగుతుంది అంటే ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి, ప్రతి ఇంటి ముందు చలువ పందిళ్ళు వేసుకోవాలి అని శాస్త్రం. ప్రతి ఇంటి ముందు మంగళవాద్యములు మ్రోగవలసినదే. అంత పరమ పుణ్యప్రదమైనటువంటి రోజు శ్రీరామనవమి పండుగ రోజు. ఎంత విశేషం ఉంది తల్లి. ఒక పూటలో, ఒక గంటలో, ఒక 5 నిమిషాల్లో చెప్పగలిగినదా? లేదు. ఎన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది శ్రీరామనవమి పండుగ. పరమ పుణ్యప్రదమైనటువంటి పండుగ. ఆ పేరు సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత మనము ఎప్పుడైతే శ్రీరామనవమి అని శ్రీరామ అంటున్నామో మనము ఎన్ని జన్మల నుండి చేసినటువంటి పాపాలు అయినా ఆ రామశబ్దముతోనే పోతాయి అనేటువంటిది ఉన్నది శాస్త్రం. అందువలన శ్రీరామనవమి పండుగ అంటే అందరూ కూడా దేవాలయాలకు రామనవమి నాడు వెళ్ళి కన్నుల పండుగగా రాముణ్ణి, సీతను, అమ్మవారిని, లక్ష్మణుణ్ణి, ఆంజనేయ స్వామిని, సీతారాములని దర్శనము చేసుకుని ఆ రోజు అక్కడ కళ్యాణోత్సవాన్ని మనము కళ్ళతో చూసి ఆ మంగళవాద్యములను, మంత్రాలను మన చెవులతో విని మన చేతులతో ఎంతో కొంత స్వామివారికి ఇవ్వవలసినటువంటివి పత్రం, పుష్పం, ఫలం, తోయమ్మని ఏదో ఒకటి తీసుకువెళ్ళి స్వామివారికి వెళ్ళి మన పాదాలు ఎంత పుణ్యము చేసింటేనో కదా మనము ఆ రామాలయానికి వెళ్ళటానికి. మనము చేతులు ఎంత పుణ్యము చేసింటోనో ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది. మన కన్నులు ఎంత పుణ్యము చేసింటేనో అటువంటి రాముల వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి
మన ఇంద్రియాలు, మన మనస్సు, మనము మనిషి నఖశిక పర్యంతము మనము నిజంగా కూడా రాముల వారి యొక్క ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, రాముల వారి కళ్యాణ మహోత్సవములో పాల్గొన్నప్పుడు కానీ, మామూలుగా ఎక్కడైనా పుణ్యనదులు పుష్కరాలు వస్తే మనము స్నానము చేస్తే ఎంత పుణ్యము అని మనం అనుకుంటున్నామో, రాముల వారి యొక్క దర్శనార్థము వలన అక్కడికి వెళ్ళినందువలన నఖశిక పర్యంతము వీళ్ళు పునీతులవుతారు అనేటువంటిది శాస్త్రం. అందుకు కదా రామాలయానికి వెళ్ళాలి, ఆనాడు వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకోవాలి అని. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మము అంటే ఏమిటి అంటే, అందుకే ధర్మాన్ని నిలబెట్టండి, అది మిమ్మల్ని నిలబెడుతుంది అన్నారు. ధర్మము అనేటువంటి దాన్ని పట్టుకుంటే సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఆ ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు బ్రతికుంటాడు. భౌతికంగా శారీరకముగా తాను లేకపోయినా ఫలానా వాడు అని ప్రతి నోటా చెప్పుకోవడానికి వీలవుతుంది. ధర్మం అంటే అంత గొప్పది, అలా ఉండాలి. రాముల వారి వలె, రామచంద్రుడి వలె అలా ధర్మాన్ని మనము నిర్వర్తించుకొని మనం ఎలా ఉంటాము అంటే, ధర్మ అర్థ కామ్య మోక్షములు అంటున్నాం. మనము ఏ పూజలో చెప్పినా ధర్మార్థ కామ మోక్షములు అని మాట్లాడతాము. అంటే ఏమిటి? ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని, అర్థం అంటే డబ్బు, ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని కామ్యాలకు వినియోగించటం అంటే మన కోరికలు తీర్చుకోగలిగినప్పుడు, ధర్మముగా సంపాదించినటువంటి డబ్బుతో మన కోరికలు ఎప్పుడైతే తీర్చుకుంటామో అప్పుడు మనకు మేలు జరుగుతుంది శాశ్వతం అని. అందువలన శ్రీరామనవమి పండుగ నాడు అందరూ గుడికి వెళ్ళండి. సీతారామ లక్ష్మణ హనుమ సమేత అందరి ఆశీర్వచనము తీసుకోండి. మీరందరూ కూడా మీ జీవితంలో పుణ్యాన్ని సంపాదించుకొనండి. రాముల వారి అనుగ్రహానికి పాత్రులు కండి. జయోస్తు. ధన్యవాదాలు గురువుగారు.